మంచు వలన ధ్రువ ప్రాంతాలలోను పర్వతములు పైనను ఉన్న శిలలు పగుళ్లలో చేరిన నీరు రాత్రిపూట గడ్డకట్టినప్పుడు దాని ఘన పరిమాణం పెరుగుట వలన పగుళ్లు పెద్దవై శిలల్లో మార్పులు సంభవించి శిలా బ్రద్దలైపోతుంది. ఈ రకమైన చర్య నిరంతరం జరగటం వలన క్రమంగా శిలా శైథిల్యం అయిపోతుంది. జంతువృక్షాల వలన చీమలు, ఎలుకలు, వానపాములు, నక్కలు, కుందేళ్లు వంటి జంతువుల వల్ల కూడా శిలా శైథిల్యం జరుగుతుంది. రసాయనిక శిలా శైథిల్యం. ఈ రకంగా రసాయన శైథిల్యం వలన శిలలు రసాయన సంఘటనలో మార్పులు వచ్చి తద్వారా శైథిల్యం జరుగుతుంది. అధిక వర్షపాతం, అవపాతం గల ప్రాంతాలలో రసాయన శిలా శైథిల్యం జరగటం గమనార్హం. రసాయనిక శిలా శైథిల్యాన్ని 4 రకాలుగా వర్గీకరించారు: ఆక్సీకరణం, ఆర్ద్రీకరణం, కార్బోనేటీకరణం, ద్రావణీకరణం. ఆక్సీకరణ. ఇనుప సంబంధ ఖనిజాల్లో ఈ రకమైన శిలా శైథిల్యం కనిపిస్తుంది. వాతావరణంలోని ఆక్సిజన్ వాయువు తేమతో కలిపి ఇనుప సంబంధ శిలలపై జరిపే చర్యను ఆక్సీకరణం అని అంటారు. ఇనుప సంబంధ శిలలపై వర్షం పడినప్పుడు వాతావరణంలోని ఆక్సిజన్ నీటితో కలిసి ఆ శిలను తప్పుగా మార్చి శిథిలం చేస్తాయి. ఉదాహరణకు ఫెర్రస్ సల్ఫేట్గా తిరిగి లియోనేట్గా మార్పు చెందుతుంది. ఆర్ద్రీకరణం. నీటితో కలియుట వలన ఏదైనా ఖనిజం రసాయనిక మార్పు చెందితే అట్టి చర్యకు ఆర్ద్రీకరణం అని పేరు. ఈ రకమైన శైథిల్యం ఇనుప సంబంధ శిలలపై లేక కాల్షియం సంబంధమైన శిలలతో అధికంగా కనిపిస్తుంది. ఉదాహరణకు హెమటైట్, లియోనేట్, ఎన్హైడ్రేట్ జిప్సంగా మారుతాయి. కార్బోనేటీకరణం. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ వాయువు వర్షపు నీటితో కలిసి కార్బనిక్ ఆమ్లంగా మారి సున్నపు రాయిపై జరిపే చర్యను కార్బోనేటీకరణం అని అంటారు. ఫెరైట్ కార్బనిక్ ఆమ్లాన్ని గ్రహించి ఫెర్రస్ కార్బోనేట్గా మారుతుంది. ద్రావణీకరణం. రాతి, ఉప్పు, జిప్సం వంటి కొన్ని ఖనిజాలు నీటిలో కరిగి ద్రావణ రూపంలో మాతృశిల నుండి విడిపోవటను ద్రావణీకరణం అంటారు. భౌగోళిక శాస్త్రంతో తరచుగా వాడబడుతున్న క్రమక్షయం, శిలా శైథిల్యం, వికోసీకరణం అని ఈ 3 పదాలు శిలలను శైథిల్యం పరిచి శీతల పదార్థం అవక్షేప రూపంలో మాతృక నుండి ఊడిపోటకు వాడబడే పదాలే. శిలాపాతాలు. ఏదైనా ఒక శిలాఖండం నిట్రవాలు ప్రాంతం నుండి ఊడిపోయి వాలు వెంబడే వేగంగా క్రిందకు పడిపోయినప్పుడు దానిని శిలాపాతం అంటారు. శిథిల పదార్థం పతనాలు. శిలాఖండంతో పాటు వాటి రిగోలిత్తులు కలిసి మిశ్రమంగా పల్లానికి పడిపోయి పర్వత పాదాల వద్ద గుట్టలుగా పడటాన్ని టాలస్ కోన్స్ అంటారు. శీఘ్ర శిలాపాతాలు. శిలలు కానీ శిథిల పదార్థాలు కానీ అది వరకే ఏర్పడి పొన్న సస్తరణ సమతలం లేదా సంధాన ఉపరితలం మీద కానీ నేరుగా కిందకు జారిపోతే ఆ కదలికను శీఘ్ర శిలాపతలాలు అంటారు. అవక్షేప ప్రవాహాలు. మృతికలు, శిలా పదార్థాలు, బురద ప్రవాహాలు జారిపడటాన్ని అవక్షేప ప్రవాహాలు అంటారు.